నమస్తే అండి, నా పేరు డాక్టర్ రంగనాథ్. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడలో పనిచేస్తున్నాను. ఇవాళ మనము మెయిన్గా క్యాన్సర్లో చాలా ప్రమాదకరమైన రీజన్ అయిన టొబాకో గురించి మాట్లాడదాం. టొబాకో అంటే చాలామంది చాలా ఫ్యాన్సీగా చూస్తూ ఉంటారు, సినిమాల్లో అడిక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ టొబాకో గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. టొబాకో అనేది మనకి మల్టిపుల్ వేస్లో కన్జ్యూమ్ చేస్తారు చాలామంది. ఒకటేమో కైనీ అంటారు, గుట్కా అంటారు, స్మోకింగ్ చేస్తారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ ఉంటాయన్నమాట. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, టొబాకో చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే దానివల్ల వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము క్యాన్సర్ హాస్పిటల్ పరంగా చెప్తే మీకు ఒక టొబాకో అంటే అది కైనీ కానీ, గుట్కా కానీ, స్మోకింగ్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే నేను మీకు ఎన్ని క్యాన్సర్ వస్తాయో చెప్తాను ఇవాళ. ఫస్ట్ వచ్చేసి ఓరల్ క్యాన్సర్ అంటాము, తర్వాత ఫారింజియల్ క్యాన్సర్స్ అంటాము, తర్వాత లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, గైనకాలజికల్ క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్. సో ఇట్లా చూసుకుంటే మీరు బాడీలో ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్కి ఎంతో కొంత డైరెక్ట్ లింక్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ప్రూవ్డ్ లిటరేచర్ పరంగా చూసుకుంటే కూడా లంగ్ క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని చెప్పి. బికాజ్ అది డైరెక్ట్ రిస్క్ ఉంటుంది అన్నమాట. అదే కాకుండా చాలామంది మన హౌస్ హోల్డ్లో చూస్తూ ఉంటాము, చాలామంది ఫ్యాన్సీగా ఇంట్లో సిగరెట్లు తాగుతూ ఉంటారు. అది ఇంకా చాలా ప్రమాదకరమైంది. ఎందుకు అంటే ఇంట్లో స్మోకింగ్ చేసినప్పుడు ఆ గాలి ఆ రూమ్లోనే చాలాసేపు ఉంటుంది. సో మీ పక్కన వాళ్ళు స్మోక్ చేస్తే మీకు ఆ రిస్క్ వస్తుంది. కానీ సెకండరీ స్మోకింగ్ అంటాం అన్నమాట, ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అంటాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా స్మోకింగ్ మీరు చేయకపోవడం, రెండో విషయం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి దూరం ఉండడం. ఈ రెండు విషయాలు చేసుకుంటే మనం సగం క్యాన్సర్స్ మనము క్యూర్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటి అంటే, ఈ టొబాకో కన్సంప్షన్ ఇన్ పౌడర్ ఫామ్ అంటే లైక్ కైనీ, గుట్కా. ఈ కైనీ, గుట్కాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. ఒకప్పుడైతే ఇంకా ఎక్కువనే, కొంచెం తగ్గుతున్నాయి. సో అవి చూస్తూ ఉంటే ఏంటి అంటే, చాలామంది ఈ మెయిన్గా ఈ లేబర్ వర్కర్స్ కానీ, రోజు చేసే వర్కర్స్ కానీ, వాళ్ళు రెగ్యులర్గా మన నోటి కింద భాగంలో కానీ, నాలుగు కింద భాగంలో మనకి ఈ గుట్కాలు నవ్వులుతూ ఉంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి వీళ్ళందరూ ఆటోమేటిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ పర్టికులర్ ఏరియాకి అది రిపీటెడ్ ఎక్స్పోజర్స్ వల్ల అది క్యాన్సర్గా మారుతుంది. అండ్ వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉన్నా కూడా వాళ్ళు క్యాన్సర్గా గుర్తించలేరు. అండ్ దీనివల్ల చాలా వరకు నోటి క్యాన్సర్స్కి మనం ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అన్నమాట. దానికి మేజర్ కాజ్ వచ్చేసి కైనీ, గుట్కాలే. సో వీటిని మనం అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు క్యాన్సర్స్ అవాయిడ్ చేస్తుంటాయి. ఇవే కాకుండా మేజర్గా మనం ఏంటి అంటే, చాలామంది ఒక అపోహ ఉంటుంది ఏంటి అంటే, కొన్ని స్మోక్లెస్ టొబాకోస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఫ్యాన్సీగా చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కాజింగ్ క్యాన్సర్. సో సాధ్యమైనంత వరకు టొబాకోకి దూరంగా ఉంటే చాలా వరకు క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టే అవే ఫ్రమ్ టొబాకో. అండ్ దానివల్ల ఖచ్చితంగా మనము క్యాన్సర్ని తక్కువగా చూసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.